అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో భారీ స్టాంపుల కుంభకోణం వెలుగు చూసింది. బోయ ఎర్రప్ప అలియాస్ బాబు భారీ కుంభకోణానికి తెరలేపాడు. కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్ర బాబుకు చెందిన ఎస్ఆర్ కన్స్ట్రక్షన్ కంపెనీ ఫిర్యాదుతో నిందితుడితో పాటు మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అటు ప్రభుత్వానికి రావాల్సిన స్టాంప్ డ్యూటీ ఎగ్గొట్టడానికి ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ప్లాన్ వేశాడని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. తమ ఇంటర్నల్ ఆడిట్ లో నకిలీ ఈ స్టాంప్ డ్యూటీలతో మోసపోయామని అనంతపురం 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది ఎస్ఆర్ కన్స్ట్రక్షన్ సంస్థ. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఎర్రప్పకు చెందిన మీ సేవా సెంటర్లోని కంప్యూటర్లు, ఖాళీ ఈ స్టాంపు పేపర్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ స్టాంపు ట్యాంపరింగ్ కు పాల్పడిన ఎర్రప్ప, అతనికి సహకరించిన మోహన్ అనే వ్యక్తితో పాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. కళ్యాణదుర్గానికి చెందిన బోయ ఎర్రప్ప అలియాస్ బాబు ఈ కుంభకోణం ద్వారా కోట్లు కొల్లగొట్టాడు. తన భార్య కట్టా భార్గవి పేరుతో స్టాంప్ వెండర్ గా లైసెన్స్ తీసుకుని మోసాలకు పాల్పడ్డాడు. ఒక్క ఎస్ఆర్సీ ఇన్ఫ్రా డెవలపర్స్ ఆడిట్ లోనే 70 లక్షల రూపాయల మోసం జరిగినట్లుగా తెలుస్తోంది. అటు ప్రభుత్వానికి రావాల్సిన స్టాంప్ డ్యూటీ ఎగ్గొట్టడానికి ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ప్లాన్ వేశాడని వైసీపీ మాజీ ఎంపీ రంగయ్య ఆరోపిస్తున్నారు. కళ్యాణదుర్గంలో మీ సేవా సెంటర్ నడిపే ఎర్రప్ప సహకారంతో నకిలీ స్టాంప్లను క్రియేట్ చేశారని ఆయన అన్నారు. స్టాంప్ డ్యూటీ స్కామ్ పై ఈడీ, సిబిఐ, ఆర్బీఐ, కేంద్ర ఆర్థిక శాఖలకు ఫిర్యాదు చేస్తానని ఆయన తెలిపారు. రైట్, మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి యోగానంద్ అడిగి తెలుసుకుందాం. రైట్, స్టాంప్ డ్యూటీ ఎగ్గొట్టడానికి సంబంధించి ఎస్ఆర్సీ ఏమని ఫిర్యాదు చేసింది యోగానంద్? అలాగే రంగయ్య కూడా ఆరోపిస్తున్నారు దీనంతటికీ కూడా ఎమ్మెల్యేనే కారణం అంటూ కూడా. కంప్లీట్ డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? రాధిక, అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో భారీ ఈ స్టాంపుల నాన్ జ్యుడిషియల్ స్టాంపుల కుంభకోణం బయటపడింది. ఏదైతే మీ సేవా సెంటర్ నడుపుకునే మీ సేవా బాబు అలియాస్ బోయ ఎర్రప్ప అనే ప్రధాన సూత్రధారిగా కూడా ఈ కుంభకోణం జరిగినట్టు కూడా పోలీసులు భావిస్తున్నారు. అయితే ఇందులో ఎమ్మెల్యే సురేంద్రబాబుకు చెందిన ఎస్ఆర్ కన్స్ట్రక్షన్ గ్రూప్ ను మోసం చేశాడంటూ కూడా ఎస్ఆర్ కంపెనీ ప్రతినిధులు 2 టౌన్ పిఎస్ లో కూడా కంప్లైంట్ ఇచ్చారు. అయితే ఇందులో ప్రధాన సూత్రధారి బోయ ఎర్రప్పను విచారించగా కొన్ని విస్తుపోయే వస్తువులు కూడా వెలుగులోకి వచ్చాయి. అయితే 100 రూపాయల నాన్ జ్యుడిషియల్ స్టాంపుని దాని విలువను పెంచే క్రమంలో దాన్ని ట్యాంపర్ చేసి 100 రూపాయలు కాస్త 1,00,000, 10 లక్షలు, కోటి ఇలాగా అనేక రకాలుగా కూడా ఆ స్టాంపు విలువను పెంచి ప్రభుత్వానికి ట్యాక్స్ కట్టకుండా ఏదైతే 100 రూపాయలకే ట్యాక్స్ కట్టించి దాన్ని కోటి రూపాయలుగా చూపించి 10 లక్షలుగా చూపించి ఇలా అనేక రకాల బాండ్లు జారీ చేశారు. దీనిపై అయితే బార్కోడ్ కూడా ఏదైతే బార్కోడ్ ఉందో ఆ బార్కోడ్ కూడా ట్యాంపర్ చేసి ఆ బార్కోడ్ని స్కాన్ కాకుండా చేసి అయితే బ్యాంకుల్లో కూడా అధికారులు కూడా మోసం చేశాడు. ఇందులో బ్యాంకు అధికారుల పాత్ర కూడా ఉంటుంది అంటూ కూడా పోలీసులు భావిస్తున్నారు. అదేవిధంగా బ్యాంకు అధికారులు రిజిస్ట్రార్తో పాటు అనేక మంది ప్రభుత్వ అధికారుల తెరవెన కూడా నడిపించి ఉంటారు ఈ స్టాంప్ డ్యూటీ ఎగ్గొట్టేందుకు. అలాగే బోయ ఎర్రప్ప సహకరించేందుకు కూడా వీరి సహకారం ఉంటుంది అంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే ఎవిడెన్స్ ట్యాంపర్ ముఖ్యంగా అయితే 100 రూపాయలు దాని పక్కన అనేక సున్నాలు యాడ్ చేసుకుంటూ పోయి 2, 3, 4 ఇలా సున్నాలు యాడ్ చేసుకుపోవడం ద్వారా దాని విలువను పెంచి ఆ స్టాంప్ డ్యూటీని ఎగ్గొట్టి ఇలా ఎస్ఆర్ కన్స్ట్రక్షన్ అనేక రకమైన లక్షల రూపాయల విలువైన బాండ్ కూడా జారీ చేశాడు. ఇందులో కంపెనీ అంతర్గత ఆడిట్ లో కూడా ఈ విషయాన్ని గమనించిన ఆడిటర్లు ఇదే విషయాన్ని అయితే అనంతపురం రూరల్ పోలీసు 2 టౌన్ పోలీసు కూడా ఫిర్యాదు చేశారు. దీంతో వెనువెంటనే ఎవరైతే సూత్రధారి ఉన్నాడో మీసేవ బాబునుతో పాటు అతని భార్యని భార్గవిని అదేవిధంగా అతనికి సహకరించి మరో ఇద్దరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయం మొత్తం కూడా ఇప్పుడు రాజకీయంగా కూడా అనంతపురంలో ప్రకంపనలు సృష్టిస్తుంది. ఎందుకంటే ఇలాంటి బాండ్లు ఇట్లా ఇచ్చేవాళ్ళు ఇంకా ఎవరైనా ఉన్నారా స్టాంప్ వెండర్లు అంటూ కూడా వారు వాకప్ చేయడం మొదలుపెట్టారు. ఇప్పటికే కళ్యాణదుర్గంలో ఒక్కొక్కరిగా కూడా మీసేవ బాబు బాధితులతో బయటకు వస్తూ ఉన్నారు. మాకు ఇచ్చిన బాండ్లు కూడా విలువ తక్కువ, ఇందులో విలువ ఉన్న అమౌంట్ ఎక్కువ అంటూ కూడా ఫిర్యాదు చేసే పరిస్థితికి వచ్చింది. ఇప్పటికీ 2-3 కంప్లైంట్ ఇచ్చేట్టు మనకు తెలుస్తూ ఉంది. అదేవిధంగా ఇట్లాంటి స్టాంప్ వెండర్ ఎంతమంది ఉన్నారు వారందరినీ కూడా విచారిస్తే మరికొన్ని విషయాలు కూడా వెలుగులోకి వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇది మొత్తంగా చూసుకుంటే ఒక భారీ కుంభకోణం రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరిగే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇలా స్టాంప్ వెండర్ గత 5 ఏళ్ల నుంచి కూడా ఈ మోసాలకు పాల్పడ్డాడు. కేవలం కళ్యాణదుర్గం లాంటి మానవుల ప్రాంతంలో ఒకటి చేస్తే ఇంకా అనంతపురం లేదా ఇతర నగరాల్లో కూడా పెద్ద పెద్ద నగరాల్లో ఇలా స్టాంప్ వెండర్లు ఎంత మోసంగా పాల్పడి ఉంటారో అంటూ కూడా ఇటు బ్యాంక్ అధికారులు కానీ పోలీసులు కానీ రెవెన్యూ అధికారులు రిజిస్టర్ కూడా భావించే క్రమం ఉంది. ముఖ్యంగా దీనిపై పూర్తి విచారణ జరిపి చర్యలు తీసుకోవడం కూడా ఎస్ఆర్ కంపెనీ ప్రతినిధులు ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశారు. రహస్య ప్రాంతంలో ఉంచి వారు విచారణ చేస్తున్నారు రాధిక ప్రస్తుతానికైతే. రైట్, థ్యాంక్ యూ యోగానంద్.